సినిమాలో చాలా ఫ్లాష్బ్యాక్లు ఉన్నాయి. ఇది స్లమ్ డాగ్ మిలియనీర్ యొక్క జపనీస్ వెర్షన్ లాగా అనిపిస్తుంది. ప్రతి పంచ్, కిక్ మరియు గుసగుసల వెనుక ఒక కథ ఉంటుంది. ఇప్పటికీ ఉన్న అనిమే ఆర్క్ల నుండి సినిమాలను రూపొందించడం గమ్మత్తైనది. ఒక చిత్రనిర్మాతగా, మీరు ఎపిసోడిక్గా చెప్పాల్సిన కథను ఒకే కళాఖండంగా మార్చాలి. సరిగ్గా చేయకపోతే, కొత్త ఎపిసోడ్ ప్రారంభం కావాల్సిన ప్రతిసారీ యాక్షన్ మరియు ఉత్సాహం తిరిగి నేలపైకి దిగుతున్నప్పుడు అది అస్పష్టంగా అనిపించవచ్చు. అయితే, దర్శకుడు హరువో సోటోజాకి సాధారణ వ్యక్తి కాదు. అతను చాలా కాలంగా డెమన్ స్లేయర్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నాడు మరియు క్రిస్టోఫర్ నోలన్కు వ్యతిరేకంగా తన సొంత చిన్న త్రయం ఉంది. అయినప్పటికీ, అతని ప్రశంసలు మరియు గత క్రెడిట్లతో, సోటోజాకి దాని రన్ అంతటా ఇన్ఫినిటీ కాజిల్ను ఆకర్షణీయంగా ఉంచడంలో చాలా వరకు విఫలమయ్యాడు. అన్నింటికంటే ముందు, ఈ చిత్రం 155 నిమిషాల నిడివి, ఇది దాదాపు ఒక సాధారణ షో యొక్క 5 ఎపిసోడ్లను చూడటం లాంటిది. కొన్ని సందర్భాల్లో పొడవైన సినిమాలు పనిచేస్తాయి. ఇది వాటిలో ఒకటి కాదు. థియేటర్లో మునిగిపోయిన ప్రేక్షకులతో మొదలైన ఈ కథ త్వరలోనే గొనుగుడు మాటలకు దారితీసింది. ఆ తర్వాత థియేటర్లో ప్రజలు బహిరంగంగా మాట్లాడుకున్నారు. ఒకానొక సమయంలో ఇది చాలా హాస్యాస్పదంగా మారింది. 18 ఫ్లాష్బ్యాక్లు మరియు 237 ప్రత్యేక సినిమాల క్రితం ముగించాల్సిన పనిని తంజీరో పూర్తి చేసినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఈ కభీ ఖుషీ కభీ ఘమ్ కోడెడ్ సినిమా వాస్తవానికి ఎంతకాలం నడుస్తుందో అర్థం చేసుకో